హాయ్ అందరికీ వెల్కమ్ టు గ్రీష్మ బంగారం ఛానల్. ఎగ్జిబిషన్ వచ్చేసి హైదరాబాద్ మూసాపేట్లో భరత్ నగర్ బ్రిడ్జి కిందన ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లో వైల్డ్ యానిమల్ థీమ్స్ తో బొమ్మలు పెట్టారు. ఎగ్జిబిషన్ లో కొంచెం లోపలికి వస్తే ఈ స్టాల్స్ పెట్టారు. అసలు ప్రతి ఒక్క ఐటమ్ బాగుంది అండ్ ఇక్కడ ఉన్న చూపించిన ఐటమ్స్ అన్ని క్వాలిటీగా రీజనబుల్ ప్రైసెస్ లోనే పెట్టారు. ఇలా ఎవరైనా ఎగ్జిబిషన్ ఈ పాటికే చూసి ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీరు అన్ని ఐటమ్స్ చూసేయవచ్చు. చెప్పులు, బట్టలు, జ్యువెలరీ దగ్గర నుంచి చిన్న పిల్లలు వాడే టాయ్స్ వరకు ఏవి తీసుకున్న 20 రూపీస్ ఇలా ప్యాకెట్స్ లో బిర్యానీకి కావాల్సిన ఆల్ ఐటమ్స్ ఇక్కడ చవకగా తీసుకొని వెళ్ళవచ్చు. వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసి ముందుగా పెట్టిన స్టాల్, అంటే ఎంట్రన్స్ లోనే ఫస్ట్ గా పెట్టిన స్టాల్ లో కొండపల్లి కొయ్య బొమ్మలు అండ్ చెక్కతో చేసిన బొమ్మలు ఉన్నాయి. ఇందులో డెకరేటివ్ ఐటమ్స్ గా యూస్ చేసుకోవడానికి బాగుంటాయి. ఈ స్టాల్ లో చూపించే వస్తువులు షోకేస్ లో డెకరేషన్ కి పెట్టుకోవచ్చు. ఎంతమందికి చెక్కతో చేసిన బొమ్మలు అంటే ఇష్టము? మీరు ఎప్పుడైనా చెక్కలతో చేసిన బొమ్మలతో ఆడుకున్నారా? మీ చిన్నప్పుడు మీ చిన్ననాటి జ్ఞాపకాలని ఇక్కడ షేర్ చేయండి. ఇక్కడ స్పెషల్ మైసూర్ శాండిల్ అగరబత్తీలు 200 రూపీస్ అంట. 250 గ్రామ్స్ అగరబత్తీలని ముందు చూపించే ట్రేలో ఉన్నాయి. పంతులు గారు, పంతులమ్మ ముచ్చటగా ఉన్నారు కదా. ఈ స్టాల్స్ అన్ని మేము ఎగ్జిబిషన్ లో చూసిన ఆర్డర్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో అదే వరుసలో మనం నెక్స్ట్ స్టాల్ కి వెళ్ళిపోదాము. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇలా బెలూన్స్ తో బెలూన్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాల్ లో పట్టుకొని ఉంది డంబెల్. బెలూన్ స్టాల్ కి కుడి పక్కనే గ్లాసెస్ ఉన్నాయి, అంటే సన్ గ్లాసెస్ ఉన్నాయి. ఆ మూలగా కూడా చక్కగా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. చాలా మంది ఇలా ఎగ్జిబిషన్స్ లోనే ఇలా గ్లాసెస్ ఆర్ కళ్ళజోళ్ళు కొనుక్కుంటా ఉంటారు. సో మీరు ఎప్పుడైనా కొనుక్కుంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. బెలూన్ స్టాల్ కి కొంచెం ముందు స్పైసెస్ స్టాల్ ఉంది. ఏ ఐటమ్ అయినా 20 రూపీస్. డ్రై ఫ్రూట్స్ అంట, మసాలాలంట, చాక్లెట్స్ అంట, ఏ వెరైటీ తీసుకున్న 20 రూపీస్ ప్యాకెట్స్ లలో ఉండేవి. అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ తినుబండారాలు కూడా ఉన్నాయి ప్యాకెట్స్ లో. మసాలాలతో ప్రైస్ బాగా నచ్చింది. 20 రూపీస్ కి ఐటమ్స్. ఐటమ్స్ కొంచెం క్వాలిటీగా కూడా ఉన్నాయి. నేను వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక ఐటమ్ తీసుకెళ్దాం అనుకున్నాను, కాకపోతే వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా బయటకు రావాల్సి వచ్చేసింది. అందుకనే వీటిని నాకు కొనుక్కునే ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే అయ్యో వీటిని మిస్ అయ్యానే అని అనిపిస్తుంది. నాకు కూడా బిర్యానీ ఐటమ్స్ వచ్చేసాయి, అందుకని కొనుక్కోవాలి అని అనిపించింది. బట్ వెళ్ళేటప్పుడు కొంచెం హడావిడి వల్ల కొనుక్కోలేదు. ఎవరైనా ఈ స్టాల్స్ లో కొనుక్కుని ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఏ బిర్యానీ ఐటమ్స్ కొన్నారో కూడా కామెంట్ చేయండి. బిర్యానీ ఐటమ్స్ పక్కనే చిల్డ్రన్స్ టాయ్స్ ఉన్నాయి. టాయ్స్ వచ్చేసి మనము మినీ వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా, అంటే మినీ కుకింగ్ బ్లాగ్స్ లో చూస్తూ ఉంటాం కదా, అలా ఆ ఐటమ్స్ ఉన్నాయి. మినీ కుకింగ్ కి పనికొస్తుంది. చిన్న పిల్లలకి కుకింగ్ అలవాటు చేయడానికి ఈ ఐటమ్స్ పనికొస్తాయి. చిన్నగా ఉన్నాయి, సో వాటిలో వండి చూపించవచ్చు పిల్లలకి. బాంబే ఫ్యాన్సీ స్టీల్ టాయ్స్ షాప్ అంటే పక్కనే పెట్టింది ఎగ్జిబిషన్ లో. ఇక్కడ బుల్లి బీరువాలు ఉన్నాయండి. అవి చూడడానికి చాలా బాగున్నాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కార్నర్ లో కనిపించేవి బుల్లి బీరువాలు. పిల్లలకి మంచిగా కుకింగ్ వీడియోస్ అలవాటు చేయొచ్చు, అంటే కుకింగ్ అట్మాస్ఫియర్ కల్పించవచ్చు. వాళ్ళకి చూపించేవన్నీ క్వాలిటీగానే ఉన్నాయి. ఎందుకంటే మనము వేరే సంతల్లో చూస్తూ ఉంటాం కదా, అంత క్వాలిటీగా ఉండవు ఐటమ్స్ బయట సంతలో చూసేవి. బట్ ఇక్కడ ఐటమ్స్ మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి ఎగ్జిబిషన్లో పెట్టినవి. ఇవి మినీ టాయ్స్ అనే కానీ చాలా క్వాలిటీగా ఉన్నాయి. ప్రైసెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఈ బుజ్జి స్టీల్ బౌల్స్ ఈ స్టాల్ ప్రత్యేకత. గ్రేటర్ కూడా ఉంది. గ్రేటర్ అంటే తురిమేది కూడా ఉంది. ఇక్కడ బుల్లి టిఫిన్ బాక్సులు, బుల్లి పెనాలు, బుల్లి బకెట్లు ఉన్నాయి. బుల్లి మూకుళ్ళు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంతమందికి మినియేచర్ కుకింగ్ అంటే ఇష్టము? తెలంగాణలో ఉన్నప్పుడు వీటిని బొల్లాట అనేవాళ్ళము. చిన్నప్పుడు నాకు చాలా ఇష్టమైన ఆట. ఈవెన్ నేను 8th క్లాస్ వరకు కూడా ఆడానంటే నమ్మండి. అంటే అంత పెద్దగా కూడా ఆడేదాన్ని నేను. చిన్నప్పుడు మేము మట్టితో చేసుకొని ఆడేవాళ్ళము. ఇలా ప్లాస్టిక్ వస్తువులు కానీ స్టీల్ కానీ వాడేవాళ్ళం కాదు. మేమే పాత్రలను చేసుకొని మేము వాటితో బోల్లాట ఆడేవాళ్ళని. ఆంధ్రాలో ఏమంటారో నాకు తెలియదు, అందుకని నేను తెలంగాణ భాషల్లో బోల్లాట అంటారని చెప్పాను. బోల్లాట ఆడేటప్పుడు మా చెల్లి మా ఇంటికి గెస్ట్ అన్నమాట. నేను వాళ్ళ ఇంటికి గెస్ట్ గా వెళ్ళేదాన్ని. మట్టి పాత్రల్లో ఏదో ఒకటి అలా మట్టితో ఆకులతో చేసేసి మా గెస్ట్ కి మేము పెట్టేవాళ్ళము. ఇక్కడ గ్రీష్మ బైనాక్యులర్స్ ట్రై చేసింది.
గ్రీష్మకు కూడా ఇక్కడ ఉండే స్టీల్ ఐటమ్స్ బాగా నచ్చేసాయి. సో అందుకే బాగా చూస్తుంది. గొట్టం లాంటి ఒక ఐటమ్ వస్తుంది. అందులో డిఫరెంట్ కలర్స్ అండ్ షేడ్స్ ఉన్నాయి. అండ్ దాన్ని తిప్పుతూ ఉంటే మనకు డిఫరెంట్ ఆకారాలు కనిపిస్తూ ఉంటాయి. సో నేను మా వారు ఆ ఐటమ్ దాన్ని ట్రై చేసాము, తిప్పి చూసాము. లోపల నాకు ఫస్ట్ తిప్పడం రాలేదు, నేను తిప్పితే నాకు ఏమీ కదలలేదు. తర్వాత మా వారు హెల్ప్ చేసి చూపించారు నాకు దాన్ని ఎలా తిప్పాలో అనేది. ఇది ఆ గొట్టం ఐటము. గొట్టం ఐటమ్ని యాక్చువల్గా ఏమంటారో నాకు తెలీదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో మనం తిప్పుతూ ఉంటే అందులో ఉన్న డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది, అది మనకు నచ్చుతుంది. అలా డిజైన్ చేంజ్ అవుతూ ఉండడము. ఇదిగోండి మేము ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేసాము. ఇక్కడ చేంజ్ అవుతుంది, మీరు గమనిస్తూ ఉంటే అక్కడ ఫ్లవర్స్ చేంజ్ అవుతున్నాయి. ఫ్లవర్ వెళ్ళి హార్ట్ షేప్ వచ్చింది, నెక్స్ట్ ట్రయాంగిల్ షేప్ వచ్చింది. మీరు కూడా అలా షేప్స్ చేంజ్ అవ్వడము చూసేయండి. మేము ఇక్కడ ఇలా షేప్స్ చేంజ్ అయ్యేదాన్ని ట్రై చేస్తూ ఉంటే గ్రీష్మనేమో ఆ స్టీల్ వస్తువులు ఇంకా చూస్తూనే ఉంది. అదిగోండి మా వారు పట్టుకున్నారు దాన్ని, మీరు క్లియర్గా చూడవచ్చు ఆ షేప్స్ చేంజ్ అయ్యేది. సో దీన్ని ఏమంటారు మీరు? ఇంకా మేము ఈ షేప్స్ చేంజ్ అయ్యేదాన్ని పక్కన పెట్టేసి వేరే స్టాల్స్కి మూవ్ ఆన్ అవుతున్నాము. సో ఇవన్నీ కిడ్స్ ఆడుకునేవి. నెక్స్ట్ బ్యాంగిల్స్, ఇవి ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్. అప్పట్లో ట్రెండ్గా ఉన్నవి, ఇప్పుడు కూడా ట్రెండ్లో ఉన్నాయా కామెంట్ చేయండి. కొందరు పెట్టుకుంటూనే ఉంటారు ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్. నాకు ఈ ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ పెట్టుకోవడం ఇష్టము, బట్ మా ఇంట్లో అలో చేయరు ఆక్సిడైజ్డ్ బ్యాంగిల్స్ కానీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వేసుకోవడం కానీ. ఎందుకంటే అది సిల్వర్ కలర్లో ఉంటుంది కదా, అందుకని మా ఇంట్లో అలో చేయరు. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ నార్మల్ బ్యాంగిల్స్. సో స్టోన్ బ్యాంగిల్స్ అయితే సూపర్ ఉన్నాయి ఇక్కడ. స్టోన్ బ్యాంగిల్స్ కొన్నేమో డిఫరెంట్ డిజైన్స్తో ఉన్నాయి. ఆ డిజైన్స్ చాలా బాగున్నాయి. మీకు చూపిస్తున్నట్టు నాకు ఈ ఫ్లవర్ బ్యాంగిల్స్ బాగా నచ్చాయి, అందుకనే పట్టుకొని చూసాను. మరి నేను స్టోన్ బ్యాంగిల్స్తో పాటు సెరామిక్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి అండ్ ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. ప్లెయిన్ బ్యాంగిల్స్ అంటే మనము థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకుంటాం కదా, ఆ ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి. కూడా ఈ బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా చూసేయండి ఈ వీడియోలో. మీకు ఈ బ్యాంగిల్స్ కలెక్షన్లో ఏది బాగుంది అనేది కింద కామెంట్ చేయండి వీడియో కింద. బ్యాంగిల్స్ ఎల్లో అండ్ వైట్ కలర్లో ఉన్నాయి కదా, నాకు అవి కొంచెం కొత్తగా అనిపించాయి. మీలో ఎవరైనా ఇలా ఎగ్జిబిషన్స్కి వెళ్ళి బ్యాంగిల్స్ని కలెక్ట్ చేసుకుంటారా కామెంట్ చేయండి. అంటే మీ కలెక్షన్లో ఈ బ్యాంగిల్స్ని యాడ్ చేసుకుంటారా ఎగ్జిబిషన్లో కనిపించే బ్యాంగిల్స్?
బ్యాంగిల్స్ అయిపోయిన తర్వాత ఇలా ఫ్యాషన్ ఐటమ్స్ దగ్గరికి వచ్చాము. అంటే రబ్బర్ బ్యాండ్లు, క్లచెస్, టిక్స్ అన్నీ ఉన్నాయి. అయితే బోలెడు ఉన్నాయండి. కొన్ని అయితే 10 రూపీస్ నుంచి కూడా స్టార్టింగ్ అంట, కొన్ని ఏమో 50 రూపీస్లో ఉన్నాయి, కొన్ని 10 రూపీస్లో ఉన్నాయి. నాకు 10 రూపీస్లో ఉన్నాయి కొనుక్కుందాం అనిపించింది. బట్ డ్యూ టు టైం కన్స్ట్రెయింట్ నేను కొనుక్కోలేకపోయాను. వీడియోలో ముందు చెప్పినట్టుగా నేను తొందరగా బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అందుకని నేను వీటిలో ఏమి కొనుక్కోకుండానే బయటకు వచ్చేసాను. బట్ నాకైతే ఈ కలెక్షన్ చాలా బాగా నచ్చేసింది. ఒక రబ్బర్ బ్యాండ్ అన్న కొనుక్కొచ్చేదాన్ని, అంత బాగున్నాయి రబ్బర్ బ్యాండ్స్. కలెక్షన్ అంతా మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కింద ఒక మంచి లైక్ ఇవ్వండి. క్లచెస్ అయితే సూపర్ ఉన్నాయి, జడకు పెట్టుకునేవి. ఎన్ని రకాల కలెక్షన్ ఉందండి, నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చి జడకు పెట్టుకునే రిబ్బన్ క్లిప్స్, మెడలో వేసుకునే పూసల దండలు బాగున్నాయి కదా. దండలతో పాటు అదే షాప్లో చిన్న చిన్న చైన్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఆ కలెక్షన్ కూడా చూసేయండి. రబ్బర్ బ్యాండ్ల షాప్లో బయటకు రాగానే ఇలా చెప్పులు ఉన్నాయి. ఇవేమో చిన్న పిల్లల చెప్పులు కూడా సూపర్ ఉన్నాయండి. చిన్న పిల్లల చెప్పులు కూడా తీసేయడానికి ఏమీ లేదు, చాలా బాగున్నాయి. పక్కన షూస్ ఉన్నాయి, ఇలా గుట్టలుగా పేర్చారు కాకపోతే. అండ్ చెప్పుల షాప్ అండి ఇది, చెప్పులు కూడా బాగున్నాయి. ఈ చెప్పుల కలెక్షన్ అంతా ఒకసారి చూసేయండి మీరు. ఇంకా చెప్పుల షాప్ నుంచి బయటకు రాగానే నెక్స్ట్ ఎదురుగుండానే జ్యువెలరీ షాప్ కనిపించింది మాకు. సో ఈ జ్యువెలరీ షాప్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి.
వీడియో స్టార్టింగ్లో చూపించినట్టుగానే జ్యువెలరీ షాప్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. జ్యువెలరీ షాప్లో ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దాం రండి లోపలికి వెళ్ళి. జీవరాహ్ జ్యువెలరీ జెమ్స్ అండ్ ఫ్యాషన్ అంట అండి. సో మీరు జ్యువెలరీ ఐటమ్స్ ఒక లుక్ వేసేయండి. చిన్న చిన్న చైన్స్ బ్రేస్లెట్స్ తో స్టార్ట్ అయ్యి ఇయర్ రింగ్స్ సూపర్ ఉన్నాయండి. నెక్లెస్లు కూడా ఉన్నాయి. గోయింగ్ ఫార్వర్డ్ వీడియోలో చూడండి. నెక్లెస్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. నెక్లెస్లు అయితే కళ్ళు చెదిరేలా ఉన్నాయండి. ఇలా రింగ్స్ అయితే బోలెడు ఉన్నాయి. నాకైతే జ్యువెలరీ ఎక్కువ హైదరాబాద్ స్టైల్లో కనిపించింది. కాకపోతే పర్ల్ నెక్లెస్లు అనేవి అందరు వేసుకోవచ్చు, అంత బాగున్నాయి. పోర్షన్ ఆఫ్ జ్యువెలరీ మాత్రం హైదరాబాద్ స్టైల్లో ఉంది. అండ్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ జ్యువెలరీ యాజ్ యూజువల్ మామూలుగానే ఉంది, అంటే బాగున్నాయి. అన్ని వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనుకుంటా. కాకపోతే సూపర్ ఉన్నాయి ఎగ్జిబిషన్ లో. ఏదైనా బయట ఎగ్జిబిషన్ లో జ్యువెలరీ పర్చేస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ వాటి ప్రైసెస్ ఎలా ఉన్నాయి బయట మీరు చూసిన ఎగ్జిబిషన్ లో. యాంక్లెట్స్ తో సహా ఉన్నాయి. యాంక్లెట్స్ అంటే పట్టీలు. ఇక్కడ చూపించేది కుందన్ జ్యువెలరీ. కుందన్ జ్యువెలరీ అండి.
జ్యువెలరీ షాప్ నుంచి బయటకు వచ్చాక పెయింటింగ్స్ ఉన్నాయి. సో ఈ పెయింటింగ్స్ కూడా బాగున్నాయి, అంటే కైండ్ ఆఫ్ సీనరీస్ లాగా ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ మొక్కలు, గుర్రాలు, నెమలులు ఉన్నాయి పెయింటింగ్స్ లో, చంద్రుళ్ళు ఉన్నాయి. పెయింటింగ్స్ లేకుండా ఎగ్జిబిషన్ అనేది మనకు ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది. సో ఎగ్జిబిషన్ కి కళ తెచ్చేవి పెయింటింగ్స్ ఏనండి. చాలా మంది ఎగ్జిబిషన్స్ లో పెయింటింగ్స్ తీసుకెళ్తూ ఉంటారు. పెయింటింగ్స్ అన్ని చూసేయండి ఒకసారి, ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ చేయండి. పెయింటింగ్ షాప్స్ నుంచి నేను బయటకి వచ్చాక డ్రెస్సెస్ షాప్స్ ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ అయితే నాకు బాగా రీజనబుల్ ప్రైసెస్లో ఉన్నట్టు అనిపించాయి. సో అక్కడ నైట్ ప్యాంట్స్ వచ్చేసి 150 రూపీస్ ఉన్నాయి, కుర్తీస్ వచ్చేసి 450, 350 అలా ఉన్నాయి. కొన్ని 100 రూపీస్లో కూడా ఉన్నాయి. ఇక్కడ టీ షర్ట్స్ వచ్చేసి స్వెటర్లు కైండ్ ఆఫ్ టాప్స్ ఏమో 250 ఉన్నాయి. సో అలా నాకు డ్రెస్సెస్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నట్టు అనిపించాయి. బట్ వీటి క్వాలిటీ మాత్రం బాగుంది, అందుకని నేను రీజనబుల్ ప్రైసెస్ అని అంటున్నాను. కొన్ని ఎగ్జిబిషన్స్లో మనకి చాలా తక్కువ ప్రైసెస్లో ఉంటాయి, బట్ క్వాలిటీ బాగోదు. బట్ ఈ ఎగ్జిబిషన్లో బట్టలు నాకు క్వాలిటీగా అనిపించాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్లో అనిపించాయి. ఈ నైట్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అవి 450 అంట. నాకు చాలా తక్కువ కాస్ట్ అనిపించింది. మామూలుగా నైట్ డ్రెస్సెస్ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి, బట్ ఇక్కడ మాత్రం తక్కువే ఉంది నైట్ డ్రెస్సెస్ కాస్ట్. సో ఇలా బట్టల షాప్ నుంచి బయటకు వచ్చేసాక మేము టాయ్ షాప్లోకి వెళ్ళాము. పిల్లలకి కావాల్సిన అన్ని రకాల టాయ్స్ ఉన్నాయి. ఇక్కడ టాయ్ షాప్ మాత్రం ఫుల్ కలర్ఫుల్గా ఉంది. తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము. బయటకి వచ్చేసాక ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ ఉంది. డ్రమ్స్ చూడడానికి బాగున్నాయండి, అందుకే వీడియో తీసాను నేను డ్రమ్స్ని కూడా. టాయ్ షాప్ ఫుల్ వ్యూ చూసేయండి మీరు కూడాను ఇలా ఉంది అని చెప్పేసి.
షాప్ నుంచి వచ్చాక అలా బెలూన్స్ ఉన్నాయి, బెలూన్ గేమ్ ఆడడానికి, బెలూన్స్ షూట్ చేస్తాం కదా అది. తర్వాత ఇదేమో డైస్ గేమ్, డైస్ వేసిన తర్వాత మనకు వచ్చిన నెంబర్ని బట్టి మనకు గిఫ్ట్ ఇస్తూ ఉంటారు. సో అది గిఫ్ట్ గ్యారంటీ అంట. సో తర్వాత ఇది రింగ్ వేసేదండి, ఇక్కడ చాలా రింగ్స్ పట్టుకొని ఉన్నాడు ఆయన. మనము రింగ్ వేసిన ఐటెం మనకి వస్తుంది. ఈ రింగ్ గేమ్ ఆడిందంట. సో ఆ వీడియో ఇంకొక వీడియోలో కవర్ చేస్తాను. గ్లాసెస్ ని త్రో చేసే గేమ్. ఈ గేమ్ లో కూడా మనకు ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ఐటమ్ మనకి ఇస్తారంట, అంటే గిఫ్ట్ గా ఇస్తారంట. అన్ని ఎగ్జిబిషన్స్ లో ఇలా చిన్న చిన్న గేమ్స్ ఉంటూ ఉంటాయి. ఇలా గేమ్స్ మాత్రం ఒక 50 రూపీస్ 60 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతా ఉంటాయి. కొన్ని ఏమో తక్కువ రేట్ లోనే ఉంటాయి. షాప్ వచ్చేసి సిరామిక్ కప్పులు, స్టిక్కర్స్ ఉన్నాయి అండ్ కీ చైన్స్ ఉన్నాయి. కీ చైన్స్ కూడా సూపర్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ లో ఉన్నాయి. లైక్ రుబిక్ క్యూబ్ లాగాను, కొన్నేమో సాఫ్ట్ టాయ్ తో ఉన్నాయి. స్టిక్కర్స్ షాప్ నుంచి కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఇంకా గేమ్స్ కనిపిస్తాయి. గేమ్స్ అంటే మనకి ఎగ్జిబిషన్స్ లో చూపిస్తూ ఉంటారు కదా, జాయింట్ వీల్, స్కారీ హౌస్, తర్వాత బోటింగ్ అన్ని. ఈ వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఒక వీడియోలో ఎగ్జిబిషన్ లో మేము ఎలా స్పెండ్ చేసాము, గ్రీష్మ మాతో ఎలా స్పెండ్ చేసింది అనేది కవర్ చేస్తాను. ఆ వీడియోని కూడా మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గ్రీష్మ బంగారం ఛానల్.